ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో దశాబ్దాలుగా ప్రజల్లో నడక పట్ల అవగాహన కల్పిస్తున్న వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 102 రెండవ కేబినెట్ మీటింగ్ మరియు 40వ వార్షికోత్సవ వేడుకలు శ్రీకాకుళంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలను ఉద్దేశించి ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ 1986 అక్టోబర్ 2న ఆల్వార్ దాస్ స్థాపించిన ఈ సంస్థ ఆశయాలను కొనియాడారు. నడవండి, నడిపించండి, ఆరోగ్యాన్ని పొందండి అనే సమున్నత లక్ష్యంతో సంస్థ ప్రారంభమైందని, శారీరక మానసిక ఉల్లాసానికి దృఢత్వానికి ప్రతిరోజు నడక ఎంతో అవసరమని అన్నారు. ఈ సందర్భంగా కేవలం వాకింగ్కే పరిమితం కాకుండా వాకర్స్ క్లబ్ సభ్యులు లక్షలాది రూపాయలు వెచ్చించి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. వాకర్స్ ఇంటర్నేషనల్ 40 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా క్లబ్ సభ్యులు ఇతర ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గొండు శంకర్ వేదికపై కేక్ కట్ చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అద్భుతంగా శాస్త్రీయ నృత్య ప్రదర్శన చేసిన పలువురు చిన్నారులను ఆయన మెమెంటలతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. పెద్దలందరికీ ప్రెసిడెంట్స్ కానీ అలాగే మాజీ ప్రెసిడెంట్స్ కానీ గవర్నర్స్ మాజీ గవర్నర్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, 1986 అక్టోబర్ 2 ఆల్వార్ దాస్ గారు ఏదైతే ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో నడవండి, నడిపించండి, ఆరోగ్యాన్ని పొందండి అనే కాన్సెప్ట్తో ఇది స్థాపించడం జరిగింది. రోజు ఈ వాకింగ్ చేసుకోవడం అనేది పొద్దున్నే చాలా ఆరోగ్యకరం మన శరీరానికి, అలాగే మనసుకు కానీ శరీరానికి కానీ చాలా మంచిది. అది రోజు చేస్తే ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ఉదాహరణకి ఇప్పుడే మేడం 77 ఇయర్స్ ఏజ్లో ఎంత హుషారుగా ఉన్నారో మనం చూసాం. మన బాడీకి నిత్యం ఏదో ఒక ఎక్సర్సైజ్ అవసరం. యోగా అవనియండి, ఎక్సర్సైజ్ అవనియండి, వాకింగ్ అవనియండి, ఏదైనా అందులో ఉత్తమమైనది వాకింగ్. పైగా అది అందరూ కొంతమంది రిటైర్మెంట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారు, కానీ అది మొదటి నుండి కూడా దాన్ని అలవాటుని మన డైలీ లైఫ్లో వాకింగ్ అనేది ఒక పార్ట్గా చేసుకుంటే మనం ఆరోగ్యంగా, శరీరం దృఢంగా, ఏజ్ అయినప్పుడు కూడా మనం ఉండగలుగుతాం. కేవలం ఈ వాకింగ్ మీరు నిత్యం చేస్తున్నందువల్లనే అనేది నా ఉద్దేశం. సో ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీకు ఇప్పుడు కమిషనర్ గారు ఒక మాట అన్నారు, ఏదైతే మీరు పొద్దున్నే వాకింగ్ చేస్తారు, వాకింగ్తో పాటు నేను చూశాను వేదిక మీద పెద్దలు కానీ వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ వాకింగ్తో పాటు మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మీరు చెప్పారు 10 lakhs వరకు ఖర్చు పెడతామని. అలాగే అదే కాకుండా నేను చూశాను చాలా ఇంద్రప్రసాద్ గారు వీళ్ళంతా చూశాను, చాలా సేవా కార్యక్రమాలు కూడా మీరు పాల్గొన్నారు. మీలాంటి పెద్దవారు కొన్ని ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే, ముఖ్యంగా శ్రీకాకుళం లాంటి పట్టణంలో మీరు పాల్గొంటే జిల్లా మొత్తానికి మనం సందేశించిన వాళ్ళు అవుతాం. సో మీరు ఉన్న ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కానీ ఫ్యూచర్ జనరేషన్ కానీ మీరు ఒక ఆదర్శవంతులుగా ఉంటారని నేను ఈ సందర్భం తెలియజేసుకుంటూ, మీ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి మీరు సేవా కార్యక్రమాలు అందిస్తూ, ముఖ్యంగా కమిషనర్ గారు చెప్పినటువంటి ఏదైతే స్వచ్ఛ శ్రీకాకుళం, ఏదైతే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు